హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కుచుమారుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశీ నగరంలో కుచుమారుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు ఉండేవాడు. అతను 64 విద్యలలోనూ గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు. ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులనో ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందువల్ల కుచుమారుడు భోజరాజు సభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో దారానగరానికి కాలినడకన బయలుదేరాడు. పోగా పోగా దారిలో అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక బ్రాహ్మడి ఇంట్ల అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుమారుడితో, అయ్యా, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. అయ్యా, మాది కాశీనగరం. సన్మానం పొందడానికి భోజరాజు గారి ఆస్థానానికి వెళ్తున్నాను. ఆయన ఎంతో గొప్ప దాతాట కదా. నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు. ఆ మాట విని గృహస్థు ఇలా అన్నాడు. మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి దారానగరానికి వెళ్ళడం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా. మా మహారాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురుంది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివింది. పాండిత్యంలో తనతో పాటు సమానుడైన వాణ్ణి పెళ్లాడతానని పట్టుబట్టి ఉన్నది. ఆమె పరీక్షకు నెగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయడమే కాకుండా రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దీనికోసం దేశ దేశాల నుంచి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. వచ్చిన వారందరూ పరీక్షలో ఓడిపోతున్నారు అని చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు. రాజధాని అయిన పురంధరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉంది. గృహస్థు తన కొడుకును శంభరుడనేవాణ్ణి కుచుమారుడికి తోడుగా పంపారు. ముగ్గురు కలిసి రాజధానికి వెళ్ళారు. కుచుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన వివరాలన్నీ తెలిపి తాను సరస్వతిని పెళ్లాడడానికి వచ్చినట్లు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ రాసింది. అయ్యా, మీరు బ్రాహ్మణులు. మిమ్మల్ని ఓడించడం నాకు ఇష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమతులు పంపిస్తున్నాను. వాటిని తీసుకొని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి. ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుమారుడు వాణ్ణి తీసుకోక శంభరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్లాడడం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధంగా సాగనంపాల్సిన అవసరం లేదు. నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలు లేకుండా నా తోవన నేనే పోతాను అని ఉంది అందులో. ఈ జవాబు చూసుకొని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో పెట్టి రకరకాల పూలు పంపింది. పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించడానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను మరికొన్ని నకలు రత్నాలను కలిపి వాటికి విలువ కట్టమని పంపింది. కుచుమారుడు నిజమైన రత్నాలన్నిటికీ విలువ కట్టి నకలు రత్నాలను చెతక్కొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు. ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలకను తెచ్చి దీనికి మాట్లాడడం నేర్పమని రాజకుమార్తె పంపింది అని చెప్పారు. చిలకలకు మాటలు నేర్పడం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు. అతను మర్నాటికల్లా చిలకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దాన్ని రాజకుమార్తె వద్దకు పంపాడు. అంతవరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూడలేదు. ఇప్పుడు ఆమెకు అతని గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఆమె చిలకను అడిగి అతను చాలా అందగాడని, చిన్న ప్రాయం వాడనని తెలుసుకుంది. అతన్ని పెళ్లాడడానికి నిశ్చయించుకుంది కూడా. సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాజనగరు అంతటా పాకింది. ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది. శంభరుడికి దుర్బుద్ధి కలిగింది.
తమ ఇద్దరిలో కుచుమారుడెవరో తెలిసిన వారెవరు? రాజకుమార్తె కుచుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకొని రాజకుమార్తెను పెళ్ళాడవచ్చు, రాజు కూడా కావచ్చు అని అనుకున్నాడు. ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోతున్న వేళ ఒక పెద్ద రాయితో అతన్ని తల మీద కొట్టి మెడకు ఆ రాయే వేలాడదీసి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న అగర్తలో పారేశాడు. కుచుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చిపడింది. తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలక ద్వారా ఒక సందేశం పంపింది. ఆ చిలక వచ్చి కుచుమారుడు కోసం విడిది అంతా వెతికింది. శంబరుడితో కుచుమారుడెక్కడా అని అంది. నేనే కుచుమారుడిని, నాతో ఏం పని అని శంబరుడు అడిగాడు. నువ్వు కుచుమారుడు వెందువయ్యావు? ఆయన ఎక్కడో చెప్పు, రాజకుమార్తె కబురు చెప్పమన్నది అన్నది చిలుక. ఇలా రా చెప్తాను అని శంబరుడు చిలక దగ్గరకు రాగానే దాని గొంతు పట్టుకొని, నాకా కబురు చెబుతావా, చంపనా అన్నాడు. ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు. కోపం వచ్చి శంబరుడు చిలకను చంపేశాడు. తాను పంపిన చిలక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది. కుచుమారుడి సమాధానం కోసం ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది కూడా. చివరికి ఆమె తన దాసీలను పంపింది. వారు వచ్చి శంబరుడితో, కుచుమారుడు గారు ఎవరు అని అడిగారు. నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా. మా రాజకుమార్తె మీ వద్దకు చిలకని పంపిందే, అది ఏమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు శంబరుడు ఎంతో విచారం కనపరుస్తూ. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి, అమ్మ, విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు. మన చిలకను పిల్లి పట్టుకుందని అన్నాడు. మనిషి చాలా వికారంగా ఉన్నాడు. పండితుడి లక్షణాలే లేవు. మాకంతా అనుమానంగా ఉంది అన్నారు. కుచుమారుడు చాలా అందగాడని చిలక అది వరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం కలిగింది. ఏది ఏమైనా నిజం తెలుసుకునేందుకని ఆమె ఎవ్వరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికి ఇచ్చింది. దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది. ఆ శ్లోకం శంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించడం ఏమీ బాలేదు, నేను సమాధానం చెప్పను అని అన్నాడతను. మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా ఉండడానికి మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు. అంతేగాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి. కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు. నేను రాయను, ఇది పరీక్షే. నేను కుచుమారుణ్ణి కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంబరుడు ఎంతో కోపంగా. ఈ మాటతో దాసీల అనుమానం రూఢి అయింది. అతను కుచుమారుడు కాదు అని ఎవరూ అనలేదు. అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుపుకున్నట్లు ప్రవర్తించాడు. దాసీలకు తోచినట్లే రాజకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకని ఇచ్చి పంపింది. వారు శంబరుని వద్దకు వచ్చి, అయ్యా, మీరు మాటలు నేర్పిన చిలక పోయాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడానికి మార్గం లేకుండా ఉంది. కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా కోప్పడుతున్నారు. కనీసం ఈ చిలకకు మాటలు నేర్పండి, అది మీ మధ్య రాయిబారిగా ఉంటుంది అన్నారు. అండ్ నాకు ఇదే పని అనుకున్నారా? నేను ఈ చిలకకు మాటలు నేర్పను. నన్ను పెళ్లాడడం ఇష్టం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నట్లుగా ఉంది అన్నాడు శంబరుడు. అతను ఆ మాట అనడంతో సరస్వతి కూడా శంబరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకుంది. ఈ లోపలే ఒక వింత జరిగింది. రాజధానికి సమీపంలోనే ఒక మత్స్యకారుల గ్రామం ఉంది. వాళ్ళు ఒక కొత్త వల తయారు చేసి దాన్ని ఉపయోగించడానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుణ్ణి అడిగారు. ఆయన మీనమేషాలన్నీ లెక్కబెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉంది అన్నాడు. అర్ధరాత్రి వేళ వల వేయడానికి నదికి వెళ్లడం కుదరలేదు. అదీగాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్ధలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది. అందుచేత వారు ముహూర్తం వేళకు అగర్ధ వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది.
వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు. కానీ తీరా వల లాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు. కానీ పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉంది. గుండె ఇంకా ఆడుతూనే ఉంది. తను కుచుమారుడే. శంబరుడు రాయి కట్టి అతన్ని అగర్తలో పారేసిన కొద్దిసేపటికే మత్స్యకారులు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే మత్స్యకారులు అతన్ని మోసుకుని తమ పల్లెకు తీసుకువెళ్లారు. తలకు కట్టుకట్టారు. శరీరమంతా మర్దన చేశారు. కుచుమారుడి ప్రాణం కోలుకునేలా చేశారు. 1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయ్యాడు. కానీ తానెవరో వాళ్ళకి చెప్పడానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజు వాళ్లతో పాటు నదికి వెళ్లి బల్లకట్టు నడవడంలో సాయపడసాగాడు. ఇక్కడ శంభరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందర పెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని, దేశదేశాల్లోని పండితులందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుమారుణ్ణని చెప్పుకునేవాణ్ణి మోసగాణ్ణి పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమెకు ఆశపడింది. ఈ సంగతులేవి కుచుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి యువతలికి వచ్చారు. వారు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతుందని తెలుసుకొని అతను ఆశ్చర్యపోయాడు. తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతుందో ఆ వింత చూద్దామని అతను బల్లకట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంబరుణ్ణి పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడు కాదని పోల్చుకున్నారు. వారు కుచుమారుడి మిత్రులు, కాశీవాసులు. వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయడానికి కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పలేక శంబరుడి తెల్లమొహం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారు శంబరుడి వద్దకు వచ్చి, ఎవరు నువ్వు, అసలు నీ పేరేంటి అని అడిగాడు. శంబరుడు వణికిపోతూ జరిగిందంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి, వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్లి వీడి తల నరికించండి అని ఆజ్ఞాపించాడు. ఈ వినోదమంతా ఒక మూల కూర్చుని చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చాడు. మహారాజా, అతన్ని క్షమించండి. అజ్ఞానం చేత అతను అటువంటి పని చేశాడు. అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుమారుణ్ణి. నేను అతన్ని క్షమిస్తున్నాను కనుక మీరు శిక్షించాల్సిన అవసరం లేదు అని ఎంతో వినయంగా అన్నాడు. సరస్వతి చెలికత్తె ఒకతే కుచుమారుణ్ణి గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంభరుణ్ణి శిక్షించకుండా వదిలేశాడు. ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.